లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ శైలజానాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ వేణుగోపాలాచారి గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి. శ్రీ రఘునందన్ గారు, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా. ఇక రాజకీయ కక్ష సాధింపులకు టీఆర్ఎస్ పాల్పడుతోందని బీజేపీ కేంద్ర మంత్రి అయిన శ్రీ దత్తాత్రేయ గారు బహుశా మొదటిసారిగా టీఆర్ఎస్పై విమర్శలు చేసినట్లుగా కనబడుతోంది. గతంలో అంత ఎక్కువగా విమర్శలు చేయని వ్యక్తుల్లో ప్రధానంగా దత్తాత్రేయ గారు ఉన్నారంటారు. ఆయన కూడా మరి వారికి కూడా ఎందుకు కోపం వచ్చిందో కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కక్ష సాధింపులకు పాల్పడుతోందని అటు కాపు ఉద్యమ నేతలు కానీ, ఇటు నిన్న సదావర్తి భూముల కుంభకోణం 1000 కోట్ల రూపాయలు విలువైన భూములను కొనుగోలు చేయని 22 కోట్లకే టెండర్ విక్రయించేశారు వేలం ద్వారా అంటూ వచ్చిన ఆరోపణలపై వెళ్లిన ధర్మాన కమిటీని అడ్డుకున్న తీరు కానీ, ఇతరత్ర వామపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు అణచివేయాలని అక్కడ ప్రయత్నం చేస్తానని, అలాగే ఎన్డీఏ సైతం అతీతంగా లేదని మాయావతి గారు అంటున్నారు. నిజంగానే రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇతర పక్షాలని అణిచివేసే ప్రయత్నం చేస్తాయా, కక్ష సాధింపులకు పాల్పడతాయా? ముందుగా సీనియర్ నేత, ఈ విషయాల్లో చాలా అనుభవం కలిగిన వేణుగోపాలాచారి గారు ఏం చెప్తారో, వారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. నిజంగానే కక్ష సాధింపులు ఎట్లా చేస్తారు, వారి అనుభవం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు టీఆర్ఎస్ ఏ రకంగా కక్ష సాధింపులకు పాల్పడుతుందో అడుగుదాం. వేణుగోపాలాచారి గారు చెప్పండి, మీరు కేంద్రంలో మంత్రిగా చేశారు, రాష్ట్రంలో మంత్రిగా చేశారు, ఎలా మీ ప్రత్యర్థులను ఎలా కక్ష సాధిస్తుంటారు? మీకు ఆ అనుభవం బాగానే ఉందా? కక్ష సాధింపులు అనుభవం లేదు కానీ డెమోక్రటిక్ అనుభవం ఉన్నది. అంతేనా? అదొక మంచి పేరున్నాక జిల్లాలో కొద్దిగా మంచి పేరున్నది. అంటే ఆపోజిషన్ లో కూడా ఏం చేయలేను. రెడ్డి గారి దూరి మీరు వెళ్ళటం కానీ, ఆయన మీ దూరి రావడం కానీ జరగలేదా? అందరూ ఫ్రెండ్స్ ఏం కాదు, ఒకటే పార్టీలో ఉంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకటే పార్టీలో ఉన్నాం కనుక ఎక్కడ అటువంటి ఏం లేదు. మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 రాష్ట్రాల్లో కూడా అటు కానీ ఇటు కానివ్వండి, అంటే కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయ కక్షలు జనరల్గా ఓకే, ఒక్కసారి ఎవరో పెట్టింది కాదు. గత ప్రభుత్వాల్లో కొందరి మీద అయింది, కొన్ని ప్రభుత్వాల్లో అవుతుంది. కానీ యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు దత్తాత్రేయ గారు మాట్లాడటం మరి ఓకే, ఎందుకంటే 2 సంవత్సరాల ప్రభుత్వ విజయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక బుక్ ఇచ్చింది ప్రతి డిపార్ట్మెంట్కు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక మంత్రిని, 2 మంత్రులను పంపించేసి ఎన్డీఏ మోడీ నాయకత్వంలో ఏదైతే విజయాలను సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పడం తప్పలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెరిగే విధంగా చేసుకోవాలన్నాడు, పార్టీకి పరంగా చెప్పలేదు. కానీ కాకపోతే కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు, కక్ష సాధించే అవసరం లేదు. అలుగుటైరింగని మహాత్ముడు అన్నట్లుగా ఎప్పుడు దత్తాత్రేయ గారు కేసీఆర్ గారిని కానీ మిమ్మల్ని కానీ పెద్దగా విమర్శించాలి, కానీ ఆయనే అంత కోపంగా మాట్లాడే అది కూడా ఇప్పుడు కాదు. కానీ నేను అనుకుంటా 3 నెలల కింద 4 నెలల కిందనో ఒక జ్యోతి ఏదో పేపర్లో రాశారు, దత్తాత్రేయ టీఆర్ఎస్ మీద లీనెంట్ వ్యూ అని చెప్పేది. అది వాళ్ళు రాసిండ్రా విమర్శ వ్యాసం వచ్చినట్టుంది. బహుశా నేచురల్గా పార్టీ ఎదగాలనుకుంటున్నారు కనుక బీజేపీ తెలంగాణలో ఎదగాలి, మనము అవకాశం ఉన్న మొన్న అధ్యక్షుడు వచ్చేసి మాట్లాడాడు కదా, కనుక అమిత్ షా గారు వచ్చి మాట్లాడాడు, మనం శ్రేణులు ముందు కావాలి, మేమే ఆల్టర్నేటివ్ అన్న దశలో వాళ్ళు పోతున్నారు. తప్పకుండా విమర్శలు చేయాలి. అప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ, మరి పనులు అవుతున్నాయని చెప్పి అనలేరు కదా. అంతర్గతంగా అనుకున్నా కూడా బయట అనలేరు కదా. కనుక విమర్శనాత్మకంగా చేస్తూ, కానీ టీఆర్ఎస్ పార్టీ మటుకు ఎవరికి కక్ష సాధించే అవసరం లేదు. ఆపరేషన్ ఆకర్షణ ఏదో పెట్టారండి, నిజమేనా? అవసరం లేదు, ఆపరేషన్ ఆకర్షణ చేసే అవసరం లేదు. మెజార్టీ ఉన్నది, స్పష్టంగా మెజార్టీ ప్రకారంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది అనుకున్న. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంతకుముందు ఫిరాయింపులకు ఇప్పుడు ఫిరాయింపు తెలంగాణ మటుకు నేను చెప్తున్నా, అంటే తెలంగాణ లోపల కానీ ఎక్కడ కానీ ఫిరాయింపు చేస్తే ఆ ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉండేది ప్రజల నుంచి. ఇప్పుడు ఆ ప్రజల కోరిక మీదనే ఎమ్మెల్యేలు వస్తున్నారు కనుక ఎక్కడ కూడా మీకు ఎక్కడ కూడా విమర్శలు లేవు. మీకు మీరు ఆలోచిస్తే ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ధర్నాలో, రస్తా రోకలో లేకుంటే వారి మీద క్రిటిసైజేషన్ లేదు. మీ కోరిక మీదనే పోతున్నాం కనుక ఇంకా యాడ్ అవుతున్నది. దాంతోపాటు అక్కడ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతున్నది. డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలి, రాజకీయంగా ఉండాలి. వాళ్ళంతా కూడా కక్ష సాధిస్తారేమో భయంతో వెళ్తున్నారేమో. అది అవసరం లేదు కదా. కక్ష సాధి ఎవరి ఒకరి ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరిని కక్ష సాధించేది? కక్ష సాధింపే అవసరం లేదు పార్టీకి, ప్రభుత్వం కానీ. విమర్శలు చేస్తే సద్విమర్శలు చేయమని మేము కోరుతున్నాం, అంతే తప్ప. ఇంకా టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ బీజేపీ అని అంటున్నారు, మెట్రో రైలు ఎందుకు ఆలస్యమైందన్నారు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏమైపోయిందన్నారు, అనేక విమర్శలకి సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?
అంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు బీజేపీ ఏంటంటే తెలంగాణలో బలపడాలనుకుంటున్నది. బలపడాలన్నప్పుడు ప్రభుత్వం చేసే పనులు తప్పకుండా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, మంచి అయినా చెడైనా విమర్శిస్తూ వస్తుంది. ఊరికేనా? ఈ రోజు అంటే నేచర్ కదా, ఇప్పుడు విమర్శలు అంటారా? కళ్ళు నుండి చూడలేని పరిస్థితి వస్తే ఏం చేస్తారు? డబుల్ బెడ్రూమ్ జీవోలు ఇచ్చిండ్రు, ప్రతి జిల్లాలో టెండర్లు పెడుతుండ్రు కలెక్టరు. ఇವರು దత్తాత్రేయ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక కాన్సెంట్ తీసుకుంటే కూడా టెండర్లో పార్టిసిపేట్ కావచ్చు, వాళ్ళు కూడా కావచ్చు. అందుకనే ఈరోజు ప్రభుత్వం నిష్పాక్షపాతంగా పోతున్నది. ఒకటేంటంటే ప్రతిపక్షాలకు ఇంక్లూడింగ్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలకు ఏంటంటే ఇవన్నీ కార్యక్రమాలు అయితే వాళ్ళ అడ్రస్సులు ఉనికిలు పోతాయని ఒక భయం వచ్చింది ఈరోజు. దాని విధంగా ప్రభుత్వం శరవేగంగా ముందుకు పోతున్నది. కనుక ఆ భయంతో వాళ్ళ ఏ పార్టీ అయినా కూడా ఎగ్జిస్టెన్స్ పోవద్దు కదా, కక్షాంపు అవసరం లేదు, కక్షాంపు లేవు, కక్షాంపు చేసే అవసరం లేవు మాకు. ఓకే, రైట్. ఇంకా మరో మంత్రిగా మాజీ మంత్రి అయిన శైలజానాథ్ గారు చెప్తారు. మీ అనుభవం ఏంటంటే, మీరు అనంతపురంలో బాగా కక్షలు గొడవలు అన్నీ ఉంటాయి అంటారు కదా, అసలు మామూలుగా మంత్రులుగా ఉన్నప్పుడు ఈ కక్ష సాధింపులు అనేవి చేస్తారా చేయరా, నిజంగా అసలు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు పెక్యులర్గా ఈ కక్ష సాధింపు అనడం కంటే కూడా అండి, ఆఖరికి బహుశా దత్తాత్రేయ గారు ఏ కాంటెస్ట్లో నాకు తెలియదు, కానీ ఈ కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అలాంటి కొత్త రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మాదే కొద్ద అంటారు, తెలంగాణలో మాదే కొద్ద అంటారు. అసలు ఏది కొద్ద అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సరే, ఈ కొత్త రాష్ట్రాలుగా పిలువబడే చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సంస్థానాలుగా మారిపోయాయండి. సంస్థానాలు రాజ్యాలు కూడా కాదు. ఎవరెవరు సంస్థానాలు? ఒక పక్కన కేసీఆర్ గారి సంస్థానం, ఇంకో పక్కన చంద్రబాబు గారి సంస్థానంగా మారిపోయాయి. మారిపోయిన తర్వాత అసలుకి మేమొక్కరే ఉంటే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన ఒకటి, అరిచేవాళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది ఎదురుగానే అంశం ఒకటి. అనేక కార్యక్రమాలు దాదాపు బహుశా వాళ్ళు డెవలప్మెంట్ అనే పేరు చెప్పినప్పటికీ కూడా అనేక ఆరోపణలు ఉన్న కార్యక్రమాలను చేపడతా ఉన్నారు రెండు పక్కల కూడా. అందులో ప్రధానమైన అంశం వచ్చేసి అవినీతి అనే ఒక మాట బయట మాట్లాడుతున్నారు. సో మాట్లాడే వాళ్ళు ఒక్కరు గట్టిగా మాట్లాడితే ఒక 2 రోజుల తర్వాత ఆ పార్టీలోకి పోయే పరిస్థితి వస్తారు, వెళ్దాం. అసలుకి బహుశా గట్టిగా మాట్లాడడం మంది కూడా ఏందో ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో గట్టిగా మాట్లాడడం ఏదో మతల మీద ఆలోచించాలి ఆఖరికి. సో ఈ రోజున ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక రాజకీయమైన ఒక దుర్మార్గమైన పరిస్థితి, ఆంధ్రలో రాజకీయ దుర్మార్గం ఉందండి ఆఖరికి. ఎందుకంటే ఒక పార్టీ పైన గెలిచిన ఎమ్మెల్యేలని చేర్చుకునేదానికి నేనేమి బహుశా మారేదానికి నాకు అభ్యంతరం ఉండొచ్చు, కానీ మారచ్చు, కానీ కాకపోతే దానికి ఒక పద్ధతి ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ద్వారా అన్ని అంశాలు, అంటే ఆ రోజున టీఆర్ఎస్ వ్యతిరేకంగా వీళ్ళని గెలిపించారు. వీళ్ళు చెప్పే కొత్త సిద్ధాంతం ఎంత నవ్వు వస్తుందంటే, ప్రజలంతా అసలు ఒప్పేసుకున్నారు. అదే కదా అడిగేది వాళ్ళు కూడా, ప్రతిపక్షం అడిగేది అంటే ప్రజలు ఒప్పేసుకున్నారో లేదో ఎలక్షన్లో పెడితే తెలిసిపోద్ది కదా, ఒప్పేసుకున్నారు లేకుంటే లేదు. అప్పుడు మీ సిద్ధాంతం కరెక్ట్ అయిపోయేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అవసరం లేదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. కానీ కక్ష సాధింపులు అనేవి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వామపక్షాలు విమర్శించినాయి, ముద్రగడ గారి తరఫున కాపు నాయకులు. అవును, మా ఒక ఉదాహరణకి మా సైడ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పెద్ద ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఎమ్మెల్యేల పట్ల ఉన్న కేసులు ఉన్నాయని, ఆ కేసులను అడ్డబెట్టుకొని చేర్చారని కర్నూలు జిల్లాలో కానీ, పార్టీ మారిన తర్వాత మొన్న ఎవరు చెబుతున్నారు సైరన్ కూడా పెట్టి తీసుకెళ్తున్నారని ఇప్పుడు ఆయనకి. మీరు విషయం మర్చిపోతారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అటువంటివి ఉండవండి. ఎందుకంటే ఎంక్వైరీ ఆయన అనుకుంటే ఎంక్వైరీ ఉంటుంది, ఆయన అనుకోకపోతే ఎంక్వైరీ ఉండదు. సచ్ సింపుల్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఓని కొట్టిన అడిగేవాళ్ళు లేడు, పుష్కరాలు 30 మంది చనిపోయినా చెప్పేవాళ్ళు లేడు, కనుక ఆ గొడవలే ఉండవు. సో ఇంతకంటే ఎక్కువ ఇక్కడ ఎక్స్పెక్ట్ ఒక రీజనల్ పార్టీస్ ఉన్న ప్రాంతంలో అదిగో కుటుంబమే కంట్రోల్ చేసేటప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు రాగరికి, కనుక వాళ్ళది మంచిది అనుకున్నారు. మా చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడుతారు, 80% ఓటింగ్ కావాలని. 80% ఓటు అసలు నాకు అర్థమే కాదు. 80% మాతో కావాలనే ఉండాలి. ఎందుకంటే అది సింగపూర్ తరహా ఆలోచన అని ఎప్పుడు చెప్తుంటాడు. సింగపూర్లో ఒక దాన్ని ఏమంటారు నియంతృత్వం ఉంటుందండి. కనుక ఇటువంటి నియంతృత్వ భావాలతో మాది మేమేం చేసినా చెల్లుతుంది అనే ఒక ధోరణికి వచ్చారు. ఇక్కడ కూడా అసలుకి తెలంగాణలో కూడా ఉద్యమం జరిగిన కాలంలో మేము ఉద్యమానికి వారసులు అనే విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. బట్ ఒక ప్రధానమైన ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగిందండి, అది కోదండరాం రూపంలో జరిగింది. బీజేపీ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా ఉపరితలం నుంచి మాట్లాడుతూ వస్తున్నాయి, రాజకీయ రంగం నుంచి. పునాదుల్లోంచి మొట్టమొదటిసారి ప్రశ్న వచ్చింది కోదండరాం గారి రూపంగా పునాదుల్లోంచి. ఏంటంటే ఇద్దరు ఒకే, అంటే ఐ మీన్ ఈ తెలంగాణ ఉద్యమం పునాదుల్లో కేసీఆర్ గారిని కోదండరాం గారిని సపరేట్ చేయలేము, ఇద్దరు సపరేట్ అయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ పెద్ద గుండవు. ఒక కోదండరాం గారి మీద కూడా కక్ష సాధింపు జరుగుతుందంటారా?
నేను దాన్ని ఆ విధంగా గమనించడం జరిగే అవకాశం ఉంది. పెద్ద గొప్ప విషయం ఎందుకు, అది గొప్ప విషయం. జరిగే అవకాశం ఉంది. దాన్ని కక్షాదింపు అంటామా లేదా డీల్ చేయడం అంటామా అనేది దాన్ని ఈ మధ్యకాల ఎట్లా డీల్ చేస్తున్నారు వేణుగోపాలాచారి గారు, కోదండరామ్ గారు పదాలు వాడుతూ డీల్ చేస్తున్నారు ఏమన్నా? కోదండరామ్ గారు ఓకే జేఏసీలో ప్రముఖ పాత్ర వహించిండ్రు. ఆయన ఈ 2 సంవత్సరాల పరిపాలన ఆయన గురించి ఒక్క మాట అనగానే విపరీతంగా దాడి చేశారు కదా, అదంతా మరి ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? అంటే మీరు అన్నట్టు కక్ష సాధింపుల పరిణామ క్రమంలో అది కూడా ఇంట్రెస్టింగ్ పార్ట్ కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే డెమోక్రటిక్గా 2వ తారీఖు నాడు ఇదే కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పాడు. ఓపెన్గా అందరు మీడియాలో వచ్చింది, మన సాక్షితో పాటు అన్ని ఛానల్లో వచ్చింది. ఇది 6వ తారీఖు నాడు ఈ ఘటన. ఓకే, అంటే 4 రోజుల పరిపాలన ఏ విధంగా, పరిపాలన బాగుంది, అన్ని రంగాల ముందుకోతుంది స్టేట్మెంట్ ఇచ్చాడు. 2వ తారీఖు నాడు ఇచ్చాడు. 2వ తారీఖు నాడు కటింగ్స్ ఉన్నాయి. 2వ తారీఖు నాడు పరిపాలన బాగుంది, ఉన్నంతలోనే అధికారుల వికేంద్ర కాకుండా కమలాంత కమిటీ కాకుండా అవన్నీ మెన్షన్ చేశాడు. ఆయన కేంద్ర ప్రభుత్వము కొన్ని ఇచ్చినాక ఇంకా రియాలిటీ ప్రకారం పూర్తి కాకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకోతుంది, ఆర్థికంగా ముందుకోతుంది, కార్యక్రమాలు సామాజికంగా చేస్తుందని చెప్పేసి కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తారీఖు నాడు చెప్పడం జరిగింది. మళ్ళీ జేఏసీ మీటింగ్ లోపల 6వ తారీఖు నాడు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలిస్తుంది, తప్పు లేదు. కాకపోతే అట్లా వర్డ్ అన్న అంట్లో అని ఎక్స్ట్రా అన్నట ఏమన్నా కానీ దీపం అన్న అంట్లో కొందరికి మంత్రులకు అరే ఇన్ని కార్యక్రమాలు కరెంటు గురించి ఇబ్బంది లేకుండా చేసినాము, ఆసరా పెన్షన్లు చేస్తున్నాము, ఇన్ని కార్యక్రమాలు సామాజికంగా చేసేటప్పటికీ అంటే మాకు అవసరం లేదు, కోదండరామ్ గారి విజ్ఞతకే వదిలేస్తాం. యాక్చువల్గా ఇప్పటికి దాని మీద కేసీఆర్ ఒక మాట మాట్లాడలేదు. మంత్రులు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ జేఏసీలో కూడా ఆయన కూడా దీన్ని వ్యాఖ్యానించలేదు. ఒకటేం వ్యాఖ్యానించారు కోదండరామ్ గారు, ప్రభుత్వం వాళ్ళ పనులు చేసుకుంటుంది, మనం జేఏసీగా ప్రశ్న అడుగుతాం అన్నారు తప్ప ఆయన మన ప్రభుత్వం మీద తిరుగు విమర్శ చేయలేదు. కనుక చేయలేదు. జేఏసీ మీటింగ్ అయింది కదా. ఏంటంటే తెలంగాణ మంత్రులు వాడిన భాష నాకు రాదు, అది వారి విఘ్నతకు వదిలేస్తా అన్నారు. వారి భాష వేణుగోపాలాచారి గారు చాలా క్లేవర్ గా మొదటి ప్రశ్న నుంచి చర్చను చాలా క్లేవర్ గా అదే క్లేవర్ కి ఫ్లేవర్ యాడ్ చేస్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏ చిన్న ఎంపీటీసీని అడిగినా వేణుగోపాలాచారికి ఇంద్రకరణ్ రెడ్డికి మధ్యలో ఉండే వైరుధ్యాలు 20 ఏళ్ల నుంచి ప్రపంచం అంతా తెలిసిందే. అదే వీరు తూర్పు వారు పడమర, ఇవి రెండు ఎప్పుడు కలవాయి ఎప్పుడు కలిసి పనిచేయి ఒకటే పార్టీలో ఉంటారు. అదేంటి అంటే ఒకటే వరలో 2 కత్తులు ఇముడతాయా బాబు, ఇముడాయి కదా, మీరు అర్థం చేసుకోవాలి, వీటి గురించి ఎక్కువ ప్రశ్నించొద్దు అని చెప్తారు. ఆడి నుంచి వారు అన్ని అబద్ధాలే మాట్లాడి మొదలు పెట్టినారు చర్చ ప్రారంభమైన నుంచి. అసలు ఏడ కక్ష సాధింపు చర్యలు లేవు. మెదక్ ఉప ఎన్నిక జరిగింది, జరుగుతున్న పరిణామ క్రమంలో ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయనగా హైదరాబాద్కు 30 కిలోమీటర్ల అవతల ఒక రిసార్ట్లో పైసలు దొరికినాయి. ఒక తెలుగుదేశం పార్టీ, వారి పూర్వాశ్రమమైనటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవ శాసనసభ్యులు ఒకరు ఆ రిసార్ట్లో 25 లక్షలు, 2 కార్లు, 4 మనుషులు దొరికిండ్రు. ఎమ్మెల్యే గారిని మాత్రం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, తీసుకుపోయినారు. ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ లో పేరు వచ్చింది. ఉప ఎన్నిక అయిపోయినాక 10 రోజులకి ఎమ్మెల్యే గారు ఇందులోకి వచ్చేసినారు. కేసు కూడా పోయిందా? కేసు అట్లే ఉంది, నో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్. అంతే. ఎవరో ఇద్దరు 2 రాష్ట్రాల్లో కొన్ని కేసులు తమాషాగా అయిపోయింది. ఎఫ్ఐఆర్ అట్లే ఉంది సార్. అది అయి ఇప్పటికి 1.5 year అయింది. ఛార్జ్ షీట్ లేదు, డ్రైవర్ అరెస్ట్ అయిండు, ఎవరో 2 పిల్లల్ని అరెస్ట్ చూపెట్టిర్రు. ఆడ ఒక తెలుగుదేశం ప్రముఖ నాయకుడు పోయిండు, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే పోయిండు. ఎవరు అరెస్టులు కాలేదు, ఆ డబ్బులు ఎవరి అనేది ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఆగలేదు. ఇది కక్ష సాధింపుకు మొదటి చర్య, మొదటి ఉదాహరణ. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాయి. కొమ్మినేని గారు వరకు అధికారిక పత్రిక ఉంటుంది. ఆ అధికారిక పత్రికలో ఈ జూబ్లీ హిల్స్ లో ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు. ఆ ఓటుకు నోటు అనేటువంటి ఒక కేసులో డబ్బులు పంపించినాయని మాగంటి గోపీనాథ్ గారే పంపించినారు. ఏసీబీ కొద్ది సంతకం పెట్టేసారు ఖాన్ గారు. డిఎస్పీ గారు గోపీనాథ్ గారి ఇంటికి బయలుదేరినరు. ఇలా సాయంత్రం 4:30 ఆయనకు శ్రీముఖాలు ఇస్తారని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి క్వశ్చన్ మార్కులు పెట్టి వార్తలు వచ్చినాయి. ఆ రోజు సాయంత్రం ఏమైందో నాకు తెలియదు సార్. 3వ రోజు గోపీనాథ్ గారికి టీఆర్ఎస్ కండువా మెడలో పడ్డది సార్. అది కక్ష సాధింపు అవునో కాదో నాకు తెలియదు సార్, ప్రజల విజ్ఞతకు వదిలేద్దారు సార్. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, గాంధీ గారు. వారు పాపం చాలా వ్యాపారాలు చేసుకుంటారు, మొదటి నుంచి సార్. వారికి వ్యాపార బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు సార్. వారికి ఈ నుంచి అందాక ఒక 7-8 ప్లాట్లు ఉన్నాయి సార్ హైవే మీద, కూకట్పల్లి నుంచి శేర్లింగంపల్లి దాకా. అవి ఏవిడికి పర్మిషన్స్ వస్తలేవు సార్. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ పర్మిషన్ ఇస్తలేరు, పక్కన ఉన్న వాళ్ళతో కావాలని కంప్లైంట్లు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్యే అయిన 2 ఏళ్లకి అధికారికంగా ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొనుక్కున్న ప్రాపర్టీలకు కూడా కనీసం పర్మిషన్ రాలేదు సార్. అది కక్ష సాధింపు కాదు సార్ అసలు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారు సార్, వారు 2 బంగ్లాలు కట్టుకున్నారు సార్, పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు సార్. టీడీపీలో
ఉన్నప్పుడు వాటిని గులగొట్టేందుకని అవి నోటీసులు ఇచ్చినాయి సార్ జిహెచ్ఎంసీ. ఓకే. తర్వాత వచ్చేది సార్ వారం 15 రోజులు చర్చలు జరిగినాయి సార్. ఈ దఫా ఆ దఫా అయిపోయింది సార్. వారు పాపం టీఆర్ఎస్ లో చేరిరు సార్. బంగ్లాలు గులగొట్టమని హైకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది సార్. వాళ్ళకి అదొక బ్యాడ్ లక్. ఇంకా దాన్ని మరి ఆ హైకోర్టు ఉత్తర్వులను కూడా ఎట్లా మార్చాలనేది ఇప్పుడు ప్రస్తుతం తీవ్రంగా అక్కడ చర్చలు జరుగుతా ఉన్నాయి. చాలా ఉదాహరణలు చెప్పారు మీరు. కక్ష సాధింపు ఏం లేదు సార్. అసలు కక్ష సాధింపు అని ఎందుకంటారు సార్? వీటిని మా పార్టీ కండువా కప్పుకుంటే నువ్వు సేఫ్ ఉంటావు సార్, కండువా కప్పుకోకపోతే సాయంత్రం రిమాండ్ అవుతావు. ఇది కక్ష సాధింపు అంటారు. చాలా ఉన్నాయి సార్. ఇదంతా రక్షించడం సార్. వారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. చాలా మీరు చాలా బాగా మాట్లాడారు, చాలా దాంట్లో ఏ సందేహం లేదు. అయితే వారికి కూడా అవకాశం ఇచ్చిన తర్వాత వారు మాట్లాడిన నరేంద్రనాథ్ గారు మరొక ఎమ్మిగిరి నుంచి లైన్లో ఉన్నారు. నరేంద్ర గారు నమస్కారం. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రాజకీయ కక్షలు మీ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నాయి? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయ కక్షలు అంటే ఎట్లా ఉన్నాయంటే, ఒక చోట జగన్ మీటింగ్ పెడితే ఓకే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఆయన మీటింగ్ పెట్టే హక్కు ఉంటుంది కదా మిత్రమా. అవును సార్, మీటింగ్ పెట్టే హక్కు ఉంటది. కానీ ఒక విషయం చెప్తా వినండి. ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంతలా భయపడిన ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడిని చూస్తున్నాం సార్. ఎందుకంటే జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చూడండి ఒకసారి, మీరు బాగా ఒకసారి బాగా అట్లా కాదు మీకు కూడా క్లారిటీ ఉండాలి. రాజకీయ కక్ష సాధింపు అంటే సభలు పెట్టుకోవడం రాజకీయ కక్ష కాదు. ఇంకేదన్నా ఇబ్బంది పెట్టినట్టు పోలీసులను ప్రయోగించినట్లు అట్లాంటివి జరిగితే చెప్పాలి తప్ప జగన్ గారు పెట్టిన చోట చంద్రబాబు గారు మీటింగ్ పెడితే తప్పు కాదు, చంద్రబాబు గారు పెట్టిన చోట జగన్ గారు పెడితే తప్పు కాదు. సార్ ఇబ్బంది అంటే పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు హలో ఏముందంటే సార్, భూమా నాగిరెడ్డి ఇంతవరకు ఏమన్నారు? దొంగ, దోపిడీ అని అన్నారు. మరి వాళ్ళ అదే సిఐ సార్ నేను మొన్న చూసిన అల్లగడ్డలో సార్ మొన్న నేను అదే సిఐ ఆయన పక్కన సెక్యూరిటీగా నిలబడినాడు. అవును, సైరన్ కూడా పెట్టారని పేపర్ లో అది కాదు సార్. నేను డైరెక్ట్ గా చూసిన సార్ ఆయన. నేను డైరెక్ట్ గా చూసిన. ఏం జరిగిందంటే మొన్నటి దాకా రౌడీ షీటరు, మరి ఒక రౌడీ షీటర్ కి వాళ్ళ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎలా ఇది చేస్తుంది సార్? అవును, రైట్, ఓకే. సాంబశివారెడ్డి గారు హైదరాబాద్ లైన్ లో ఉన్నారు. సాంబశివర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. మేము గాంధీ గారి దీనికి కాన్స్టిట్యున్సీ మాది. అవతల కూకట్పల్లి ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉంటారు, మాధవరం కృష్ణారావు గారు. బార్డర్ లో ఉంటాము. ఈ అవతల పక్క జరిగే పనులు జరుగుతూ ఉంటాయి, చాలా పనులు జరిగాయి. ఇవతల గాంధీ గారి కాన్స్టిట్యున్సీలో ఏ పనులు జరిగేవి కాదు. ఇప్పుడు అందుకోసమే ఆయన లాస్ట్ కి పనులు చేయకపోవడం వల్ల, అంటే ఏ విధంగా కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయలేకపోవడం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. ఇది పరిస్థితి. ఇప్పుడు గతంలో మనం చూసిన విద్యాసాగర్ రావు గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసినారు. శైలజానాథ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ అనే ఆయన ఉంటుండే. అన్ని పేపర్లలో రాద్దురు మెదక్ జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలలో హరీష్ నెంబర్ 1 అని, చాలా నిధులు సిద్దిపేట పోయినాయని, మెదక్ జిల్లాకు 100 ట్రాన్స్ఫార్మర్లు వస్తే 70 సిద్దిపేట పోయినాయని, విద్యాసాగర్ రావు గారు నిధులు మెట్పల్లికి బాగా తీసుకుపోయినారని. మరి ప్రతిపక్షాలలో ఉంటే అప్పుడు పనులు ఎందుకు జరిగినాయి, ఇప్పుడు ఎందుకు పనులు జరుగుతలేవు? కక్ష సాధింపు కొనసాగింపులోనే ఇంకో 2 ముక్కలు చెప్పిన తర్వాత వాసిరెడ్డి గారికి ఇవ్వండి. ఇప్పుడు పార్క్ అయ్యే పక్కన ఏదో చాలా పెద్ద పొలం ఉంది సార్, 5-6 ఎకరాల పెద్ద పొలం ఉంది సార్. స్థలమో పొలమో ఉండే, వెనకటికి పొలం సార్, ఇప్పుడు స్థలం అది. అక్కడ స్క్వేర్ ఫీట్ కి 10,000 గజాలు కడుతుంది సార్. ఇంకో పెద్ద బిల్డర్ కడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉండేట ఆయన. పేర్లు ఎందుకు లేండి, వారికి అంత ప్రాధాన్యత ఎందుకు, కానీ 10,000 స్క్వేర్ ఫీట్ చొప్పున అమ్ముకుంటున్నాడు. అట్లాంటిది 5 ఎకరాలు ఉంది సార్. మరి మేము కాంగ్రెస్ లో ఉంటే మాకు అది రెగ్యులరైజ్ అయ్యేటట్టు కనబడతలేదు. ఎన్ని కోట్లలో గెలిచినా భూమి మాకు వస్తలేదు. ఒక కండువా వేసేసుకుంటే అయిపోతాయి కదా సార్, 1000 కోట్లు అయిపోతాయి సార్. నా జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కావాలనేది నా కోరిక. నేనున్న పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, భవిష్యత్తులో వచ్చేటట్టు లేదు. నా ఎంపీ పదవి టీఆర్ఎస్ కు ఉపయోగపడదు, కానీ నా జీవితాశయమైన మంత్రి పదవికి నన్ను నెరవేరుస్తాను కేసీఆర్ గారు చెప్పారు. నేను పార్టీ మారాలనా వద్దా? మారాల్సిందే, మారుతున్నా నేను. కానీ నేను కండువా మాత్రం వేసుకోను. నేను వారం రోజుల క్రితమే నేను ఒక ఇన్ఫ్రా కంపెనీ తయారు చేసిన, నా కొడుకు పేరు మీద, అల్లుని పేరు మీద. దానికి 800 కోట్ల రూపాయల వరకు వచ్చేసింది, సబ్ కాంట్రాక్ట్ పేరు మీద వచ్చేసింది. అబద్ధాలు చెప్పాల్సిన కంపెనీ పేర్లతో సహా ఇస్తాం సార్. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినాం. కంపెనీ పేరు, అల్లుడు ఏడ డైరెక్టర్, కొడుకు ఎంత షేర్,
సార్ అంతా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి సార్? పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి బాజాబ్తా చెప్పనే చెప్పిండు 800 కోట్ల కాంట్రాక్ట్ కోసం పోయిండు అని చెప్పి. సార్ ఇప్పుడు ఖండన లేనిది ఏముంటుంది సార్? కండువా ఎందుకు వేసుకోలేదంటే వీళ్ళు ఖండిస్తారు, ఆయన ఖండిస్తారు. మరి వీళ్ళ ఎంపీలు అయితే అవసరం లేదు కదా సార్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు వారికి. 2 సంవత్సరాలు సార్ ఇంకా ఉన్నాయి సార్. ఇందాక వారు చెప్పిన కూకట్పల్లి అట్లా చెప్పమంటే ఒక 30 మంది ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ దాని విషయానికి వస్తే సార్ అభివృద్ధి కోసం ఎవరు పోలేదు సార్. అభివృద్ధి ఎందుకు జరగదు? మీరు ఇంకా చాలా అప్పుడే ఒకసారి చెప్పేస్తే మళ్ళీ జనానికి అన్ని గుర్తుంటుంది, కష్టం అవుతుంది. మళ్ళీ మీరు విడతల వారిగా చెబుతారు. కానీ పద్మ గారు చెప్పండి, రాజకీయ కక్షల వ్యవహారంలో మీ అనుభవాలు ఏంటి, వ్యవహారం ఏంటి? ఇప్పుడు రఘునందన్ గారు చెప్పిన దాంట్లో రకరకాల ఏ రూపంలో ఉంది అనేటటువంటిది చాలా ఉదాహరణలు చెప్పారు. ఒకటి ప్రలోభాలు, 2 కేసులకు సంబంధించినటువంటి ఒక ఒత్తిడి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జీలు ఓడిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు కనీసం జీవోల్లో కూడా కొన్ని చోట్ల పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత మన ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వెళ్ళిన తర్వాత ఇన్ని కోట్లు కేటాయించారు నా నియోజకవర్గం ఫండ్స్కి అనేటువంటి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎటువంటి గుర్తింపు ఇవ్వరు. ఇది ఒక రకమైనటువంటి బెదిరింపు. 2 ఇంకొకటి ఏంటి, ఆ సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని లేకుండా చేస్తాము, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయడమే ఒక జీవితాశయం అన్నట్టు మాట్లాడిన తర్వాత ఇవాళ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడం అనేటటువంటి అంత శుద్ధ దండగనేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో క్రియేట్ చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం అనేదో లేకపోతే ఈ పాలిటిక్స్లో సాంప్రదాయాలు అనేటటువంటివో వీళ్ళ అబ్బసొత్తు కాదు, ఎవరి సొంత సొత్తు కాదు, వీళ్ళు తీసుకొచ్చినవి కాదు, వీళ్ళు రూపు మాపడానికి వీళ్ళ హక్కు కూడా లేదు. దీనికోసం ఒక ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఆ క్రమంలో మనం కొన్ని రాసుకున్నాము, దీని పద్ధతి ప్రకారం పోవాలని అనుకున్నాం. ఇట్లా పోదలుచుకుంటే పోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా ఇట్లా జరిగిందని వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది మీకు అన్నీ మైలురాయి. ఆయన ప్రతిదానికి రాజశేఖర రెడ్డి గారిని కోట్ చేయడంలో మీ ఉద్దేశం ఒకవేళ పొరపాటు కనుక మీరు అనుకుంటే ఇవాళ అది కూడా తప్పే అవుతుంది. జగన్ గారు స్వయంగా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారా నేనా అనేటటువంటిది కాదు, ఒక సాంప్రదాయాలు అనేటటువంటివి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ కండువాలు కప్పారండి? ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడమే జరిగింది కదా. సరే, ఇప్పుడు విషయం ఏంటి, ఇవాళ మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి అని అడుగుతున్నప్పుడు గతంలో వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా ఇవాళ మీకు నిజంగానే మీ సింగపూర్ తరహాలోనే మీరు ఏకపక్ష పార్టీగా ఉండదలుచుకున్నారనుకోండి, ఆ రకంగా డెవలప్ చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, మీరే కావాలి, చంద్రబాబు గారే కావాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారనుకోండి, ఇక గొడవే లేదు కదా. కానీ మీరు అట్లా చేయడం లేదు కదా. జగన్ గారిని రాజకీయాల్లో లేకుండా చేయాలంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయమే కాదు, మీడియాను బెదిరిస్తున్నారు, ప్రజలను బెదిరిస్తున్నారు, భూములు ఇవ్వకపోతే రైతుల పొలాలు తగలపెడుతున్నారు, అనుకూలంగా లేకపోతే మీడియాను కట్ చేస్తున్నారు. ఏపీలో సాక్షి ప్రసారాలు నిలిపేశారు, ఇంతకు ముందు ఇంకో ఛానల్ ప్రసారాలు నిలిపేశారు. నా అభిప్రాయం ఏంటంటే అదే సాక్షి టీవీని నిషేధించినట్టు కాదు, కాపు వార్తలను నిషేధించినట్లు వాళ్ళ వార్తలు రాకుండా చేస్తున్న ద్వారా అది సమాజంలో ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ అంతే కదా. ఒక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆయన ఒక శాంతియుతంగా నిరాహార దీక్ష గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక మనిషిని కలవడానికి ప్రముఖులు వెళ్ళినా కూడా అడ్డుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటి ఎప్పుడు జరగలేదు కదా. అంటే ఏ రకంగా కక్ష సాధింపు అనేటటువంటి ఇది కూడా ఒక కక్ష సాధింపే కదా. ఒక కాపుల మీద కక్ష సాధింపు, లేకపోతే చివరికి ప్రజలు కూడా మాకు నీళ్లు కావాలనో లేకపోతే మీరు అట్లా హామీ ఇచ్చారు కదా మాకు ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు కదా అనేటటువంటి ఎవరైనా అడిగితే వేలు పెట్టి బెదిరించే పరిస్థితి ముఖ్యమంత్రి గారు. మీడియా ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఇట్లా కళ్ళు ఎగరేసి బెదిరించేటటువంటి పరిస్థితి. ఈ బెదిరింపులు ఏమిటండి? ఈ బెదిరింపు రాజకీయాలు ఏంటి? కనబడుతున్నాయి, నిజంగానే బెదిరిస్తున్నారు కాబట్టి కొంచెం ఆయన కన్ను ఎగరేయంగానే ఏంటి ఎగరేస్తాడు. అసెంబ్లీలో జగన్ గారిని గుడ్లూరుమి బెదిరించారు. సరే, ప్రతిపక్ష నాయకుడు ఆయనకేవో కోపం ఉంది, బెదిరించారు. ప్రజలేం పాపం చేశారండి? హామీలు అమలు చేయమంటే ముద్రగడ మీద కన్నెర్ర చేస్తారు, లేకపోతే ఓ మామూలు వ్యక్తి మీద కన్నెర్ర చేస్తారు. మీడియా వాళ్ళు పొరపాటున ముద్రగడని మొత్తాన్ని కాపు ఉద్యమాన్ని కంట్రోల్ చేసామని తెలుగుదేశం వాళ్ళు చెప్పగలుగుతున్నారు కదా. ఇప్పుడు కంట్రోల్ అనేటటువంటి అధికారంలో ఉన్నంతసేపు కంట్రోల్లో ఉన్నట్టే కనపడుతుందండి. ఎందుకంటే అక్కడ బల ప్రయోగం, పోలీసు బలం లేకపోతే ఇంకో బలం, ఏదో వార్తలు రాకుండా చేసాం అనేటటువంటి బల ప్రయోగం కనపడుతుంది. కానీ రగులుతున్నటువంటి వాళ్ళ మనసుల్లో అనేటటువంటిది మీరెక్కడ కంట్రోల్ చేస్తారు? ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది. రైట్, ఒక్క నిమిషం. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం మాణిక్యవర ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం వేచి ఉండండి. చాలాసేపటి నుంచి కాలర్ సత్యనారాయణ గారు ఖమ్మం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. మీరు కక్ష సాధింపు సరి అంటున్నారు. అవును, ఎన్టీవీలో మీరు చేస్తున్నదాన్ని వాళ్ళు టీడీపీ వాళ్ళు కక్ష సాధించారు. వద్దులేండి, ఇప్పుడు వ్యక్తిగత ఇష్యూలోకి నా ఇష్యూ వ్యక్తిగతంగా సార్ మీకు సీఎం అనుభవం ఉంది కదా. ఇప్పుడు
ఒక పొలిటీషియన్ నాకే కాదు, మీకే అనుభవం. సాధారణం. సరే జరిగిందే జరిగింది ఇక్కడ జరిగింది కాదు కదా సార్, మీకు ఓకే. స్వీయ అనుభవం ఉంది కదా. ఇప్పుడు నా అనుభవం వేరు, అట్లా కాదుగా. ప్రజల సమస్యల మీద మాట్లాడదాం, ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడదాం. ఇప్పుడు నా ఇష్యూ చర్చ కాదు కదా. ఓకే, ఎనీహో ధన్యవాదాలు మీకు సత్యనారాయణ గారు. ఇక మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పండి, మీరు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజకీయ కక్షలు ఎలా ఉండేవి? ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా కక్షలు పెట్టగలుగుతోంది? ఇప్పుడు పద్మ గారు కానీ, శైలజానాథ్ గారు కానీ, అట్లాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించి వారు కానీ, రఘునందన్ గారు కానీ చాలా వివరాలు చెబుతున్నారు. మీరు కూడా మీ రెండు అనుభవాలని జోడించి చెప్పగలుగుతారా? అంటే అంత సీరియస్ విషయాలు నేను పరిశోధించలేదండి మోహన్ గారు. నాకున్న పరిజ్ఞానంలో అయితే ఇక్కడ ఎట్లా ఉందంటే అందరూ శ్రీ వైష్ణవులే, రొయ్యలు మాత్రం మాయమైపోయినట్టు. ఓకే, ఎవరు అనేది ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే పనిలో ఉన్నారంటారు. కొంచెం ఎక్కువ తక్కువ అనేది, అంతే. వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ, ఈడున్నప్పుడు తక్కువ. అప్పుడు కండు వేయలేదు, ఇప్పుడు కండు వేసారు, లేదు ఇప్పుడు ఇంకా వచ్చి ఇట్లాంటి. అయితే ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ ఈ డిఫెక్షన్స్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ప్రజాస్వామ్యానికి అవసరం ఉంది. ఓకే, వెంటనే దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకోవచ్చు. కేంద్రంలో చేయాల్సినలే కదా, ఇప్పుడు ఫిరాయింపులు చేయిస్తా కండువాలు కప్పుతోంది చేయాలి. తర్వాత ఫ్రీ స్పీచ్ అనేది కూడా చాలా డెమోక్రసీలో చాలా హాట్, అది ఒక గుండెకాయ లాంటిది. అవును, ఫ్రీ స్పీచ్ అనేది పత్రికల పట్ల కానీ, ఛానల్స్ పట్ల కానీ, లేకపోతే జర్నలిస్ట్ పట్ల కానీ చాలా స్వేచ్ఛగా ఉండాలి. ఆ ఫ్రీ స్పీచ్ అనేది చాలా ప్రధానమైన ప్రజాస్వామ్యాలు. మీ మనసులో మాటలని చెప్పేస్తారు. మరి మీకేమైనా ఇబ్బంది ఏమో చూడండి, లేనిపోయింది. మీరు నిజాయితీ అవసరం అంటారు కాదు, మీరు నిజాయితీగా మీ మనసులో మాట చెబితే మళ్ళీ మీకేమైనా పార్టీలో ఇబ్బంది వస్తుందేమో. పార్టీ అని కాదు, ఇక్కడ పార్టీలో నేను అప్రోప్రియట్ ప్లేస్ లో కూడా చెప్తాను, నేను నాకు అదేం అభ్యంతరం లేదు. కానీ నేను అనేది ఏంటంటే అది అన్ని పార్టీలు పాటించాలంట. ఖచ్చితంగా కరెక్ట్, మీరు చెప్పింది ఆ పాయింట్. ఏమవుతుందంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద, అంతకుముందు అపోజిషన్ లో ఇంకో రకంగా, ఇలాగ అసలు మైండ్ సెట్ లోనే మార్పు వచ్చింది. కరెక్టే. నేను అడిగింది ఏంటంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలు ఎలా ఉండేవి, ఇప్పుడు మరీ పరిధులు దాటి, అవధులు దాటి జరుగుతున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి చంద్రబాబు గారి టైంలో. రౌడీ షీటర్లు అని చెప్పిన పోలీసులే ఇప్పుడు సెక్యూరిటీ ఇస్తున్నారు, గార్డు సైరన్ పెట్టి మరీ తీసుకెళ్తున్నారు. కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి, లేకపోతే ఏంటో, కానీ మొత్తం పొలిటికల్ క్లాస్ దెబ్బతిన్నారు సార్. మీరు జనరల్ గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఈ మాత్రం నిజాయితీగా మాట్లాడగలుగుతున్నందుకు అభినందించాల్సింది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ నేను ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేసిందంటే ఎన్నికల సంస్కరణలు రావాలి. ఓకే, ఎన్నికల సంస్కరణలు వచ్చి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది. ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎందుకు అట్లా చేస్తున్నారు? కాదు, మీరు కాంగ్రెస్ లో చాలా కాలం ఉన్నారు, మంత్రి చేశారు, ఇప్పుడు తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా కూడా వచ్చేశారు. చంద్రబాబు గారు అంత సీనియర్, ఇలా కండువాలు కప్పడం చట్ట విరుద్ధం అని తెలిసి కూడా, అట్లాగే ఇక్కడ కేసీఆర్ గారు కూడా చాలా సీనియర్. చట్టాన్ని ఒక ముఖ్యమంత్రి తయారు చేసే చట్టాన్నే తానే ఉల్లంఘించే పరిస్థితికి వెళ్తున్నారంటే ఏమిటి? ఆయనలో ఏమన్నా నిజంగా ఫ్రస్ట్రేషన్ వచ్చిందా, లేకపోతే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయాలని తాపత్రయమా? నాకు కేసీఆర్ గారు గురించి కొంత అవగాహన ఉందంటే చంద్రబాబు గారికి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితులు జరుగుతూ ఉన్నది, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. అదేంటి ఇక్కడ దాకా బాగా మాట్లాడారు, ఇక్కడ కొంచెం ఇబ్బంది. మీ ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. మీ ఇబ్బంది జరుగుతున్న పరిణామం ఏంటి? ఈ మాత్రం మాట్లాడటమే గొప్ప, తెలుగుదేశంలో ఉండి ఈ మాత్రం మాట్లాడటమే గొప్ప, అందులో అనుమానం లేదు. ఇక్కడ గమనించాలి, ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన నిర్వచనాలే మారిపోతున్నాయి, ఆలోచనలే మారిపోతా ఉన్నాయి. అందువల్ల ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీని, యొక్క ప్రభుత్వాన్ని విస్తరించుకోవాలా, స్ట్రాంగ్ గా చేసుకోవాలనే ఒక ఆకాంక్ష పెరిగిపోయింది అసలు. అందువల్ల దాన్ని వెరీ కోర్ ఇష్యూని అడ్రస్ చేయకుండా ఈ పైపైన అధికారంలో ఉన్నోళ్ళు, అధికారం లేనోళ్ళు అనేది సంభాషణ కాకుండా మొత్తం సమస్య మీద మీలాంటి వాళ్ళు లేకపోతే సివిల్ సొసైటీ డిస్కస్ చేయాలి, చేసి దీన్ని కాపాడుకోకపోతే బాగుండదు. మీరు ఇంకో ప్రశ్న ఇచ్చారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. నేను నా నియోజకవర్గంలో మీరు ఏ ఊరైనా తిరిగి రండి, నేను బాగా నియోజకవర్గం కాన్సెప్ట్
ఎక్కడైనా ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్య ఒక సింగిల్ ఇన్సిడెంట్ చెప్పాలి. ఓకే, గుడ్ గుడ్. ప్రతి ఒక్కరిని గౌరవించేవాళ్ళు, ప్రతిపక్షాలంతా నా ఆఫీసులో ఉండేవాళ్ళు. ఓకే, గుడ్. అంతవరకు ఆదరించేవాడిని. వ్యక్తిగతంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధ్యమైనంత వరకు డెమోక్రటిక్ ఉంటాను ప్రయత్నం చేశాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతవరకు శైలజానాథ్ గారు మీరు రిప్లై ఇస్తారా? మాణిక్యవర ప్రసాద్ గారు బాగా చెప్పారు, కానీ వాళ్ళకి నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎంపీల మీదనే సొంత పార్టీ మంత్రులతో ఉత్తరాలు రాపించి జైల్లో పెట్టిన వాళ్ళు కక్ష సాధింపు చర్యలు లేవు, మేము బాగా గౌరవించాము ప్రజాస్వామ్యాన్ని అంటే. వారి నియోజకవర్గానికి సంబంధించి మాకు పూర్తి అవగాహన లేదు. నేనేమంటున్నాను, ఏ మంత్రులైనా ఎవరైనా వారన్నీ చెప్తూనే ఏమన్నారు, నేను చేయలేదు కానీ ఏ పార్టీ అయినా తన విస్తరణ తాను చేసుకునే పనులు తాను చేస్తాయి అని చెప్తా ఉన్నారు. పార్టీలు విస్తరణ చేయండి కానీ భారత రాజ్యాంగాన్ని తుంగలో చెక్కకండి అని చెప్పి ఇప్పుడు అందరం చెప్పదలుచుకుంది. ముఖ్యమంత్రి కాగానే కొత్త కాన్స్టిట్యూషన్ రాదు కదా, ముఖ్యమంత్రి కాగానే చట్టాలు మారవు కదా. పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలని గౌరవించండి. శైలజానాథ్ గారు చర్చ ప్రారంభించినట్టు చెప్పినప్పుడు ఇవి సంస్థానాలు కావు, మీకు ప్రత్యేకమైనటువంటి దేశాలకు ఉన్నటువంటి హక్కులు లేవు, మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే నడుస్తుంది అనేటువంటి పద్ధతి సరి అయింది కాదు. అది నాటి కాంగ్రెస్ అయినా నేటి తెలుగుదేశం అయినా రేపటి టీఆర్ఎస్ కైనా వర్తిస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుంటాం. అక్కడ కూడా వచ్చినాం మేము, ఉత్తరాఖండ్ కూడా వస్తున్నాము. శైలజానాథ్ గారు అనంతపురంలో కక్షలు లేవు, మేము సాధించలేదు అని అంటే ఇక వినేవాళ్ళకు అనకముందే నీకు నువ్వు చెప్తే ఎట్లా గారు అన్నట్టున్నారు. అనంతపురం నేను అంత శుద్ధులు ఎట్లా ఉంటాయని వింటా ఉన్నా. ఆఖరికి బ్రదర్, ఆఖరికి నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయ పార్టీలు వేరే రాజకీయ పార్టీ వాళ్ళు చేర్చుకునే ప్రయత్నం చేస్తాయి కక్షతోటి, లేదంటే కక్ష సాధింపు. కానీ ఈ మధ్య వచ్చిన కొత్త కాంగ్రెస్ పార్టీ హయాంలో 2-3 ఎమ్మెల్యేలు 11 మంది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీలో 2-3 ఎమ్మెల్యేలు ప్రజారాజ్యం నుంచి అప్పట్లో గారు ఇట్లా చేరుతామని రావడం, వాళ్ళు వాళ్ళ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వాళ్ళు బలపరచడం ఇట్లా జరుగుతుంది. బట్ ఇప్పుడున్న పెక్యులర్ ఫీచర్ ఏంటంటే కొద్దిమందికి స్వార్థంతో పోయే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది బహుశా అక్కడ నాగేంద్ర గారు తెలుగుదేశంలో ఎంపీకి ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఏమంటారంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా కదిర్లో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంది, సాహెబ్ ఎప్పుడు చాంద్ భాష. పాపం అతను వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే. అతనికి గెస్ట్ హౌస్ ఇవ్వరండి. దీనికి ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఇవ్వరండి. ఓసారి వెళ్తే దాదాపు తన్నపోయారు. అయ్యో, ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ తర్వాత ఒక ఊర్లో బహుశా ఏదో ఊర్లో పరిచిపోయాడు, ఆ ఊర్లో దాడి చేశాడు అతని కారు పైన. కేసు నమోదు కాదండి. ఓకే, ఎంచక్క 4 రోజుల తర్వాత మన చెప్పినట్లు అతను తెలుగుదేశం పార్టీకి చేరిపోయాడు. గెస్ట్ హౌస్ ఇస్తున్నారా? గెస్ట్ హౌస్ కోసం మారిపోయినట్టు నాకు అట్లా అనిపించింది. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి పేరు చాలాసార్లు ఎత్తిరండి అక్కడికి. రాజశేఖర్ రెడ్డి చేసినాడు ఇంత అసలుకి దాన్ని ఏమంటారు, ఇంక పదం వాడచ్చు కానీ మొత్తం ఇంత నిర్లజ్జగా మాత్రం చేయలేదండి. ఓకే, కొద్దిగా భయం భక్తులతో వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరైనా వచ్చి మీతో కలుస్తాం సరే ఉండండి చేద్దాం ఇట్లా మాట్లాడి తప్పనిస్తే, పైగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మారుతున్న ప్రతి ఒక్కరండి. అదేదో నాకు అర్థం కాదు. మా కృష్ణలో నీళ్లు లేవండి ఇప్పుడు, కానీ కృష్ణా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. నీళ్లు లేని కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి మా దగ్గర. అట్లా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కోసం పోతున్నామని. బట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాదాపు అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చామండి. నాకు కూడా ఆ విషయంలో పెద్ద తెలుగుదేశం నాయకులు ఇద్దరు పేర్లు చెబితే బాగుండదేమో కానీ వాళ్ళిద్దరు రాజశేఖర గారి దగ్గర తెచ్చుకున్న వాళ్ళు అత్యధిక నిధులు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారు. టీఆర్ఎస్ లో హరీష్ గానీ, టీఆర్ఎస్ కానీ, సిపిఎం లో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో కానీ, ఇంకా పేరు చెప్పకూడదు కానీ ఇప్పుడు ఆయన ఒక మంత్రి, 2 మంత్రులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారితో 100 కోట్లు లాభపడ్డాడు కూడా ఒక రూమర్. మేము గొడవ పడేవాళ్ళం అసలు వాళ్ళకంత పరిస్థితి అని చెప్పేసి. సో నేనేమంటే రాజశేఖర రెడ్డి గారిని లాగానే అప్రస్తుతం. ఇప్పుడు అడిగేది ఒకటే, అయా నువ్వు చాలా చాలా పులుగడిగిన ముత్యం లాగా అని చెప్పు. నేను చాలా పవిత్రం చెప్పుకుంటావు కదా. నిప్పు లాంటి వాడికి నిప్పుకి చెదపట్టకూడదు కదా. చెదపడతా ఉంది, నువ్వు నిప్పు కాదేమో రంగేసుకుని నిప్పేమనుకుంటా ఉన్నావు. సరిగ్గా ఫిరాయిఫుల్ని ప్రోత్సహించు, కాకపోతే వాళ్ళని ప్రజా పరీక్షలు పెట్టి ఎలక్షన్లు పెట్టు. మాణిక్యానికండి, మా మాణిక్య ప్రసాద్ పాపం చాలా అటు ఇటు చెప్తున్నాడు. ఫెయిర్ ఏం చేస్తాం, మాణిక్య ప్రసాద్ ఫెయిర్. బట్ తెలుగుదేశం మాణిక్య ప్రసాద్ పాపం ఫెయిర్ ఉండే అవకాశం లేదు. వెంటనే వారి మీద కంట్రోల్ ఉంటుంది. వెంటనే వారి విశ్లేషణ కమిటీ నుంచి వెంటనే బహుశా వారికి తాకి అందుతుంది. బట్ ఇంకోటి కూడా అండి, ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము
మేము అనుకుని ఉంటే చాలా వాటి అప్పుడు మాకున్న అధికారానికి మా హవా నడిచే హవాకి మేము ఏమైనా చేసిన వాళ్ళమండి. బట్ ఛానళ్ళు లేకుంటే కేబుల్లు ఇవన్నీ లాక్కోవడం, లేకపోతే ఆపడం, ఒకటి రెండు సార్లు కొద్దిగా చేసినా కూడా తర్వాత రోజుల్లో ముద్రగడ గారు అక్కడ నిరాహార చేస్తా ఉన్నారు ఒక కాజ్ పైన. పరామర్శించేద్దామంటే అరెస్ట్ చేస్తున్నారు, చేసేవాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, పరామర్శించకపోయే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చట్టం లేదు ఇక్కడ. ఆశ్చర్యంగానే ఉంది. చట్టాన్ని మీరు గమనిస్తే చంద్రబాబు గారు అంతకుముందు 9 ఏళ్ల పాలనలో మరి ఇట్లా చేసినట్టు నాకైతే గుర్తులేదు. మరి మీకు ఏమైనా గుర్తుంది? అంటే చిన్న రాష్ట్రం వచ్చింది కదండి, 13 జిల్లాలే అతను ఇంకా సంస్థానాలు అడిగే వాళ్ళు లేరని. అంతకుముందు ఇంత ఘోరంగా ఉండడానికి అవకాశం కూడా చేసినట్టు కూడా నాకు వేణుగోపాలాచారి గారు కూడా అప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కదా. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఇప్పుడు చిన్న విరామం తీసుకున్న తర్వాత వేణుగోపాలాచారి గారు వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. చాలా విషయాలు చెప్పారు రఘునందన్ గారు, వారు ఏం సమాధానం చెప్తారు. అట్లాగే మాణిక్య వరప్రసాద్ గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఇక వేణుగోపాలాచారి గారు అట్లాగే డొక్కా గారు సమాధానం చెప్పడానికి ముందు పద్మ గారు మరికొన్ని ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఒక మాటలు మాట్లాడేటప్పుడు దాన్ని నిజంగా కట్టుబడి ఉంటున్నారా లేదా అని చెప్పాలి. నేను నిపుణి, నిజాయితీ పరుణ్ణి, సత్యవంతుణ్ణి అని చెప్పి తెల్లారు లేస్తే మాట్లాడేటటువంటి చంద్రబాబు గారు ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక దగాకోర రాజకీయాలు, ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త రాజకీయాలను తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మీరు మీ పార్టీలకు మిమ్మల్ని చూసి వస్తే, మిమ్మల్ని నిజంగా మీ అభివృద్ధిని చూసో లేకపోతే మిమ్మల్ని చూసో వస్తే ఏమి రాజీనామాలు చేయించండి, ఒక్క రాజీనామా కూడా మీరు సిద్ధపడకుండా ఈ రోజున మాట్లాడడం అనేటటువంటి అసమంజసమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే మేము ఎట్లా వ్యవహరించాం అనేటటువంటి, ఇవాళ ఒక మాట చెప్తున్నాము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మంత్రులు కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళతోటి రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధపడ్డాం. రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ వెంటపడ్డాం. రాజీనామాలు ఆమోదింపు చేసుకోవడానికి ఇబ్బంది పడాలి, వెంటబడి ఆమోదించుకుని ఎన్నికలకు వెళ్ళాం. అది ప్రజా పార్టీగా ఒక ప్రజలకు సంబంధించిన నాయకులుగా ఏదైనా కష్టం నష్టం భరించడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప ఏంటండి ఇంత ఇదిగాను ఇంకా మొత్తం కూడా పార్టీని ఖాళీ చేయిస్తాము, డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఎరేయండి అనేటటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కక్ష సాధింపులు అనేది ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది కూడా రెండు కూడా రాజకీయాలను అనేటటువంటి ఎంత దిగజారుస్తున్నారంటానికి రెండు ఫిరాయింపులను, ఒకటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి మనీని ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయడం అనేటువంటి, లేదంటే బెదిరించడం అనేటటువంటి లొంగ తీసుకోవడం. వరప్రసాద్ గారు మాట్లాడండి సార్. వాళ్ళు అంటే అందరం కూడా ఇప్పుడున్న వాళ్ళందరం కూడా ఏదో ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఎవరు రాజకీయ పార్టీని వాళ్ళు సమర్థించుకుంటారు. అది మీరు షోలో కండక్ట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో చాలా సీనియర్ రాజకీయ నాయకులు 1978 నుంచి రాజకీయాలు ఉన్నారు. అందువల్ల నేను అనేది ఏంటి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని ఒడిదుడుపులు లేకపోతే కొన్ని విషయాలను మనం పక్కన పెడితే ఇద్దరు కూడా పాతతరం నాయకులు, వచ్చిన కార్పొరేట్ లేకపోతే ఏదో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇద్దరు కూడా కొంత బాగా పోస్ట్ ఎమర్జెన్సీ నుంచి వచ్చిన వాళ్ళే. అందువల్ల నేను అనేది ఏంటంటే చంద్రబాబు గారికి కూడా కార్పొరేట్ కంపెనీ ఉంది, ఆ సంగతి మర్చిపోమాకండి. ఇప్పుడు లేదుగా, ఇప్పుడు కాదు, పాత ఎప్పుడు ఉంది. ఆయన ఎప్పుడు పెట్టారు ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు కదా. ఆయన వచ్చిన తరం 78లో వచ్చినప్పుడు ఆయనకి అప్పుడు లేదు. ఆయన వచ్చిన తరం ఒక స్టూడెంట్ విద్యార్థి రాజకీయాలు అటువంటి వాళ్ళు ఇంకెంత క్లారిటీగా ఉండాలా? అది అందుకోని ఇప్పుడు శైలజానాథ్ గారు ఒక మాట అన్నారు, సంస్థానాధీశు ఇంత సీనియర్ నేతలు సంస్థానాధీశులుగా మారిపోతారా, ప్రజాస్వామ్య ప్రభువులుగా మారతారా? అదే నేను అనేది ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో కొంచెం కొత్త రాష్ట్రాల్లో కొత్త సంప్రదాయాలు కాదు సార్. డొక్క గారు మీలాంటి వాళ్ళు మీరు చాలా ఫేర్గా మాట్లాడారు, అంతవరకు ఓకే. కానీ కొత్త రాష్ట్రంలో కొత్త సంప్రదాయాలు, మంచి పద్ధతులు, మంచి అలవాట్లు, ఒక నిజాయితీ, ఒక నీతి, ఒక వాస్తవ పరిస్థితి ఇవి ఉండాలి. కానీ మేము ఇటాలియన్ చేసి ఇవన్నీ కొత్త పద్ధతులని మీలాంటి వాళ్ళు ఎట్లా సమర్థించగలుగుతారు? నేను పూర్తి వినలే, మీరు పూర్తి వినకుండా మాట్లాడుతున్నారు. చెప్పండి. కొత్తగా రాష్ట్రంలో వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని పరిస్థితులు వచ్చాయి, కొన్ని షేప్ లో పెట్టుకోవాలి, కొన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తా ఉన్నాయి. అందువల్ల తప్పకుండా నేను ఆశిస్తా ఉన్నాను ఈ పరిస్థితులు రాబోయే కాలంలో ఉండవు. రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళ పాత తరం రాజకీయాలని, వాళ్ళు ఏ విలువలతో రాజకీయాల్లోకి వచ్చారో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ విలువలను పునఃస్థాపిస్తారు. మీరేం భయపడవద్దు, రాష్ట్రం ప్రజాస్వామ్యంగా మిమ్మల్ని మెచ్చుకోవాలండి. ఒక ప్రతిపక్షంలోకి పోయినాక పనిచేస్తారు కాదు. ఇప్పుడు వారు ఒక మాట అన్నారు కదా, విలువలు కాదు, వారు పరోక్షంగా కూడా ఇప్పుడు విలువలు పాటించట్లేదని డైరెక్ట్ గా చెప్పకపోయినా అర్థమవుతూనే ఉంది వారు చెప్పింది. లేదు
పని పూర్తయ్యేదాకా విలువలు పాటించడం, ఆ తర్వాత ఎదుటి వాళ్ళ కోసం విలువలు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి రీషేపింగ్, రీడిజైనింగ్, కొత్త రాష్ట్రాలు ఏం సార్? చెప్పండి సార్, చెప్పండి మంత్రిగా పనిచేశారు. రఘునందన్ గారు ప్రధానికి అడ్డం వస్తారని ఆగమని చెప్పండి. వరప్రసాద్ ఒక ప్రశ్న బ్రదర్. రఘునందన్ గారు ప్రతి దానికి అడ్డం రఘునందన్ గారు శైలజనాథ్ అడ్డం వస్తాడు ఇప్పుడు. వరప్రసాద్ క్వశ్చన్ మేధావి కదా, వరప్రసాద్ ఒక్క నిమిషం. విషయం ఏంటంటే విషయాలు ఫోకస్ వస్తా ఉన్నాయి. విషయాలని అవగతం చేసుకుని రాష్ట్రాన్ని సరైన దిశలో తీసుకెళ్ళడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాల్లో జరిగిన ఏదైనా అనుమానాలు లేదా ఏదైనా పొరపాటు ఉంటే అవన్నీ ఓవర్కమ్ అయి వాళ్ళ సీనియారిటీని, వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందు తీసుకొచ్చి రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తారని తప్పకుండా నేను నమ్ముతున్నానని చెప్తున్నాను. మీరు మీ అనుభవంతో రంగరించి మరి సమాధానం చెబుతున్నారు. అది సమాధానం చెప్పి వరప్రసాద్ తో మాట. వరప్రసాద్ చెప్పండి. ఇప్పుడు ఈ డెమోక్రసీలో బహుశా మొన్న వరకు ఆయన తొండలాగుండి ఇప్పుడు ఊసరవెల్లి అయ్యాడేమో నాకు అనుమానం, ముదిరిపోయి. ఎందుకంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం సొంత విదేశాంగ విధానం ఉంది మీ పార్టీకి. తొండగా ఉన్న ఆయన అంటే లేతగా ఉన్న ఆయన ముదురయ్యాడని. తొండగిండి ఎందుకులే కానీ చంద్రబాబు నాయుడు గారు లేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ముదురు చంద్రబాబు నాయుడు అని అనుకుంటా ఉన్నాను. అందుకనే ముఖ్యమంత్రి గారిని అలా అదే అందుకనే నేను తొండను విత్డ్రా చేసుకున్నా. పొరపాటు సామెత చెప్పి కూడా విత్డ్రా చేసుకున్నా నేను. ఎందుకంటే లేత ముదురు అని వాడుతా ఉన్నా. విత్డ్రా చేసుకున్నాయండి తొండనే మాటని. ఇంకా ఎన్నిసార్లు అనిపిస్తావు నాతో? నేనేదేమంటే మీకు సొంత విదేశాంగ విధానం ఉంటది బాబు గారికి, అట్లా సొంత ఆర్థిక విధానం ఉంటుంది. అన్ని పరిస్థితులు చక్కబడతాయి, సరే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ వరప్రసాద్. రైట్. వేణుగోపాలాచారి గారు ఎట్లా సమాధానం చెబుతారు వీటన్నిటి? ఆయన అనేక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఏ ఎగ్జాంపుల్ చెప్పారు? గోపీనాథ్ గారు ఒకరు తిరుపతి నుంచి లైన్ లో ఉన్నారు. వేణుగోపాలాచారి గారు మాట్లాడిన తర్వాత సమాధానం మీరు మాట్లాడదు కానీ. ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ వల్లనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు గెలిచిండ్రు. ఓకే. అంటే 2 సంవత్సరాలు కనపడిన తప్పులన్నీ టీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తర్వాత కనపడుతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఒకటి పార్టీలు వచ్చిన వాళ్ళు బిజినెస్ ఇప్పుడు ఈ పార్టీకి వచ్చిన తర్వాతనే కాంట్రాక్ట్లో లేకుంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కాదు. ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది, తర్వాత ఇంకా కొన్ని ఎమ్మెల్యేలు గాంధీ గారి ప్రస్తావన వచ్చింది. ఎవరు వచ్చినా కూడా ఈ పార్టీ వచ్చినాకనో జైన్ అయినాకనో వ్యాపార వర్గ చేయటం లేదు. ఒకటి వాళ్ళు గతంలో ఏదైతే వ్యాపారం చేస్తున్నారో కంటిన్యూషన్ కొనసాగింపుగా దానిలో భాగంగానే ఎమ్మెల్యేలు గెలిచారు. మరి అప్పుడు వ్యాపారాలు చేసినప్పుడు ఎందుకు టికెట్ ఇచ్చారు వీళ్ళు? అప్పుడు సచివులు అవుతారు, టీఆర్ఎస్ పార్టీ రాగానే దుశ్శీలుడు ఎట్లా అవుతాడు? కనుక ఈరోజు ఒకటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అదనంగా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. కూలగొట్టలేదు, అటువంటి లీగల్ గా ఏమన్నా బెనిఫిట్ అయితే ఖచ్చితంగా మీరు బయట పెట్టండి, ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుంటాం. కానీ టీఆర్ఎస్ వచ్చినాక అదనపు లేదు. ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాత్రం ఇప్పుడు ఒక కాలర్ మాట్లాడారు, సత్యనారాయణ గారి కాలర్ మాట్లాడారు. గాంధీ గారి కాన్స్టిట్యున్సీ లో కానీ, ఈరోజు మన మాధవరావు గారి కాన్స్టిట్యున్సీ కానీ, సాంబరి కాన్స్టిట్యున్సీ కానీ, కృష్ణాడి కాన్స్టిట్యున్సీ లో కానీ ఈరోజు మాక్సిమం అక్కడ ప్రజలు డెవలప్మెంట్ అడిగారు. డెవలప్మెంట్ సమక్షంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఖచ్చితంగా మీరు అన్న డిమాండ్స్ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం ముందు కనుక ఆటోమేటిక్ గా వాళ్ళు డిమాండ్ ఏరియా డెవలప్మెంట్ కొరకు వస్తారు. దానిలో భాగంగానే జైన్ అయినరు. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే భయపెట్టి తీసుకోలేదంటారు. అవసరం లేదు కదా, మాకు భయపెట్టే అవసరం ఏమున్నది? 63 మంది మీరు అన్నట్టు 62 మంది మాకు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కనుకనే ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్లో బంగారు తెలంగాణ సాధ్యమయ్యే విధంగా చేయడానికి ఈ రోజు చేరారు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రితో కలిసి తెలంగాణ అంతా ఈరోజు ఏకీకృతం అవుతున్నది కనుకనే ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేకుండా పోయింది. నిర్మాణ సలహాలు లేవు. 2 సంవత్సరాల కింద ఏదైతే మాట్లాడిందో ఇప్పుడేదే మాట్లాడు తప్ప కొత్త దాంట్లో కొత్త విమర్శలు లేవు. ఇప్పటికైనా ఏంటంటే నిర్మాణ చేయండి, నిర్మాణ సూచనలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. గోపీనాథ్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడండి. గోపీనాథ్ గారు మాట్లాడండి ప్లీజ్. గోపీనాథ్, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల్లో ముందున్నారు సార్. అదే విధంగా కాపుల వెనకాల సార్ తెలుగుదేశంలో ఉన్న 26-28 మంది కాపు ఎమ్మెల్యేలు మంత్రుల్లో వచ్చి పుట్టుకొచ్చిందే ముద్రగడ ఉద్యమం సార్. అదేంటి కొత్త విషయం? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తా అన్నారు కానీ వాస్తవానికి ఈ కాపులు ఎమ్మెల్యేలకి ఆ తెలుగుదేశం పార్టీలో పనులు కాక అధికారం బలం లేక
వాళ్ళల్లో పుట్టుకొచ్చిన ఉద్యమే ముద్రగడ సార్. సార్ కండవాళ్ళు కప్పే దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు, టీవీలో చూస్తుంటాము. ఆ దాంట్లో మాత్రం విమర్శించాలి. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఎందుకు తీసుకోరు సార్? రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎందుకు ఉదాహరణగా ఈ తెలుగుదేశం నాయకులు తీసుకోలేరు? ఆయన దేవుడు సార్. రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు. నిజంగా మనుషుల్లో ఈ రోజు రాజకీయ నాయకులు ఎవరైనా గొప్ప నాయకుడు గాని దేవుడుగా గుర్తించే వాళ్ళు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మంది పేదలకు ఆపరేషన్లు జరిగినాయి. ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజు ఉద్యోగాల్లో ఇంజనీర్లు సరిపోతుందిలేండి. ఓకే, గుడ్, బాగా మాట్లాడారు. ఓకే, రఘునందన్ గారు చెప్పండి, ఆయనకి ఏం సమాధానం చెబుతారు? వేణుగోపాలాచారి గారు చాలా గట్టిగా చెబుతున్నారు అట్లాంటిది ఏమీ లేదని. సరే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ ఉంటే నిధులు విడుదల చేయొద్దని, నియోజకవర్గంలో పనులు చేయొద్దని భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? ఉంటే వేణుగోపాలాచారి గారు ప్రతిపక్ష పార్టీలో కూడా ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎర్రబెల్లి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు. వీళ్ళ నియోజకవర్గాలలో అసలు పనులే జరగలేదా? జరగకపోతే ఆ రోజు మీరెందుకు మారలేదు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి బాగా పనులు జరిగినాయి కదా, మీరు ఎందుకు పోలేదు? మీ హరీష్ గారు ఎందుకు పోలేదు? పోయేందుకు పోయిన రాయమన్నా గేట్ల కాడికి పోయి వాపసు వచ్చిర్రా? ఇవన్నీ చెప్పాలి. ఇవాళనే ఎందుకు ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పనులు జరుగుతలేవు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే జరుగుతాయి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారని ఒక తెలుగుదేశం గౌరవ శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం వారు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. చేరినాక 3 రోజులకో వారం రోజులకో ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ సభ పెట్టినారు. పెట్టిన తెల్లారి కొన్ని జీవోలు శాంక్షన్ అయినాయి. అట్లా మరి మీ సొంత పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలకేమో అట్లా జీవోలు రావు. వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇళ్ళకి వస్తేనేమో ఆపరేషన్ ఆకర్షి ఉంటే మరి మీ 63 మంది ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలకు పోయి మళ్ళీ తర్వాత ఇళ్ళకి రమ్మంటారా? వారు ఇందాకేదో హంసలు కాకులు అనేదో లెక్కలు చెప్పారు. కేసీఆర్ను బూతులు తిట్టిన కడియం శ్రీహరి ఎప్పుడు కాకికేల హంస అయిందో చెప్పాలి. ఏ గంగా నదిలో మునిగితే మరి ఆయన పునీతుడైందో పతీతుడైందో నాకు తెలియదు, కానీ ఆ కాకి హంస ఎట్లయిందో తెలియదు. సిద్దిపేటలో హరీష్ ఉప ఎన్నికలలో, కేసీఆర్ ఉప ఎన్నికలలో మమ్మల్ని అందరినీ కొట్టి నోట్లు పంచి సిద్దిపేట 1 పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించుకున్న తలసాని గారు చెప్తా వారి దాకా వస్తుంది. తలసాని గారు ఎట్లా శుద్ధులైనరో చెప్పాలి. వారేదో చెప్పారు కోదండరామ్ గారు చాలా గొప్ప ఉద్యమం చేసిరని. ఆ కోదండరామ్ను కొట్టిన పట్నం మహేందర్ రెడ్డి ఎట్లా మంత్రి అయిందో చెప్పాలి. టీవీ స్టూడియోలో నాయన నరసింహారెడ్డి తెలంగాణని మీ తెలుగుదేశం తప్పు అని అంటే లేచి నీ అమ్మాయిని గల్లబట్టుకున్నాడు. ఎవరిని? ఇలాంటి హోంమంత్రిని, ఇలాంటి రవాణా శాఖ మంత్రి గల్లబట్టుకున్నాడు ఓ టీవీ ఛానల్ సాక్షిగా. ఆయన ఇలా మంత్రి అయిపోయాయి. వాళ్ళందరూ ఎట్లా పునీతులైతే చెప్తలేరు. నేను అడిగిన కేసుల గురించి చల్లా ధర్మారెడ్డి గారి మీద ఉన్న ఎఫ్ఐఆర్ తప్ప మేడ్చల్ పోలీస్ స్టేషన్ లోపల చెప్పండి. మాగంటి గోపీనాథ్ గారి ఇంట్లోంచి డబ్బులు పోయినాయని మీ నమస్తే తెలంగాణ రాసింది తప్ప. మాగంటి గోపీనాథ్ గారికి ఓటుకు నోటు కేసుకు సంబంధం ఉందా లేదా? ఓటుకు నోటుకు కేసులో వచ్చిన డబ్బులు ఎవరింట్లోకి వెళ్ళి వచ్చినాయి? ఎందుకు అరెస్టులు అయితే లేవు? చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోంచి టెలిఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణలు పలానా పెద్ద మనిషి ఆయన వచ్చి 7 నెలలు అయితే ఆ పెద్ద మనిషి యాగానికి ఎట్లా వస్తాడు? ఆ పెద్ద మనిషి భూమి పూజ చేస్తే ఈ పెద్ద మనిషి ఎట్లా పోతాడు? వీళ్ళు ఎందుకు అరెస్టులు చేస్తలేరు? ఇవన్నీ ములాఖతులు కాకపోతే ఇంకేముంటాయి? వచ్చినాయి సార్, ధృవీకరించారు సార్. ఏసీబీ దగ్గర అధికారికంగా నివేదికలు ఒక కృష్ణకి యాడింగ్ ఏంటంటే అసలుకి వచ్చిన మాట వాస్తవమే, అందుకే అగ్రిమెంట్లు చేసుకొని పరిగెత్తిపోతున్నారు కదా మా వాళ్ళంతా ఇటు నుంచి. అదే చెప్తా ఉన్నా నేను, అదే చెప్పబోతా ఉన్నా నేను. ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఇట్లా ఉంటే వారు వేణుగోపాలాచారి గారు అంటున్నారు అభివృద్ధిని చూసి సంక్షేమం. నేను ఒకటి అడుగుతా సార్, కేంద్ర ప్రభుత్వం 85,000 ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసి 2 సంవత్సరాలు అయింది సార్. వీరికి హడ్కో రుణం ఇచ్చింది, 8,000 కోట్లు ఇచ్చింది సార్. వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు సార్ ఆ రుణం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పి 8,000 కోట్ల రుణం తెచ్చిరు సార్. అది వేస్ట్ పథకము, దానికి డబ్బులు ఇవ్వద్దని గౌరవ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఎంపీ ఉత్తరం రాసిండు సార్. నాబార్డులకి హడ్కోలకి ఉత్తరాలు రాసిండు సార్. సుఖేందర్ నాతో ఎందుకు అన్ని పేర్లు చెప్పిస్తారు? ఆ పెద్ద మనిషి ఉత్తరం రాసిండు సార్. ఉత్తరం రాసిన ఆయన వచ్చి అలా టీఆర్ఎస్ పరిపాలన అమోఘంగా ఉందని వచ్చి చెప్పేసి ఇట్లా చేరుతా ఉంటే ఇన్ని ఉదాహరణలు చెప్పినాను సార్. చంద్రశేఖరరావు గారి మీద మెదక్ ఎంపీగా 2014లో పోటీ చేసిన, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక నాయకునికి గజ్వేల్ పక్కన ఏదో ఒక 60-70 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి ప్రభుత్వ స్థలమని జాయింట్ కలెక్టర్ గారు ఏదో దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చినారని తెలవంగానే ఎన్నికలైపోయిన 3 నెలలుగా ఆయన మీ పార్టీలో కలిపేసుకుంటారు సార్. ఇట్లా చెప్పాలన్నారు సార్. ఇట్లా 100 ఉదాహరణలు సార్. పార్టీ ఫిరాయింపుల్ని మీరు ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ ఏదో ఒక రకంగా మీరు బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు తప్పితే ఇంకొకటి కాదు. వారు ఒక మాట అన్నారు, 100% కక్ష సాధింపు చర్యలే అందులోపల, కొత్తగా ఏం లేవు సార్ అందులోపల. చాలా సమాచారం ఉంటుంది అంటే వాస్తవం సార్. అది వేణుగోపాలాచారి గారు కూడా తెలుసు, కానీ వారున్న పరిస్థితుల్లో ఒప్పుకోకపోవచ్చు మేబీ. ఇవన్నీ వారు ఏమంటున్నారు? ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పమనుండ్రి, ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పమనుండ్రి, మాగంటి గోపీనాథ్ గారి ఇంటికి డబ్బు పోలేదని చెప్పమనుండ్రి, చండీగఢ్కి వెళ్ళి రిపోర్ట్లు రాలేదని చెప్పమనండి. ఈ మూడింటిని స్పెసిఫిక్ గా చెప్పమనుండ్రి, నేను ఇంకొక 10 ఉదాహరణలు ఇస్తాను. ఒకటి ఇప్పుడు
ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కేసులు ఉన్నప్పుడు మరి మీరు ఆ ఎమ్మెల్యేలు ఎట్లా పునీతులుగా అవుతారు మీ పార్టీకి? ధర్మారెడ్డి గారి మీద కేసు అయింది, ధర్మారెడ్డి గారి మీద కేసు అయింది. ఇప్పుడు ఎప్పుడైంది ధర్మారెడ్డి గారి మీద కేసు? మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ లోకి వచ్చినాక అరికెప్పుడు గాంధీ ఏరియాలో కానీ నిజంగా వాళ్ళు పునితులు కాకపోతే మొన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్ ఎందుకు మెజార్టీ వచ్చింది? అట్ట కాదు, జిహెచ్ఎంఎస్ మొన్న ఏనాకు డెమోక్రటిక్ గా గెలిపే ముఖ్యం ఈ రోజు. మరి వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఏరియాలో కృష్ణాటి గారి ఏరియా కానీ, ఇటు మంచిరెడ్డి ఉన్న ఏరియా కొత్త ఏరియా కానీ, అరికపూడి గాంధీ కానీ, మాగంటి గోపీనాథ్ కానీ ఏరియాలలో కార్పొరేట్ టీఆర్ఎస్ ఎందుకు గెలుస్తారండి? విశ్వాసం ఉంది కదా వ్యతిరేకం ఉంటే ఈరోజు ప్రజల తీర్పు వారి పట్ల ఉంది కదా. రైట్, ఓకే. కేసులు వచ్చిన లేకుండా ఆ కార్యక్రమం చేసుకుంటారు. రైట్, ముద్రగడ గారు వియంకుడు సోమేశ్వర గారు లైన్ లో ఉన్నారు. రావు గారు నమస్కారం అండి. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇవాళ అయితే ఆయన చాలా ఆవేదనతో శవంలాగా తీసుకెళ్ళండి అని అన్నారని వచ్చింది. ఎంతవరకు అది ఎట్లా? అది నిజంగా ఆ పరిస్థితి రాకూడదు కదా. ఏమిటి తాజా పరిస్థితి ఏమిటి? అక్కడ ముద్రగడ గారి పరిస్థితి అయితే చాలా నీరసంగా ఉంది సార్. 2 రోజులు బట్టి జ్వరం కూడా 101 ఉందండి. ఓకే. అయితే ఏంటంటే ఇక్కడ బీపీ కూడా అప్ అండ్ డౌన్ గా ఉందండి. చాలా మాకైతే చాలా టెన్షన్ గా ఉందండి. పద్మనాభం గారి మిస్సెస్ కి అయితే కూడా మొన్న నైట్ తెల్లారిగట్ల 3:30కి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఓకే, మరి కాదుగా ముద్రగడ గారు కొంచెం పట్టు సడలించి మరి ప్రభుత్వం మీద పోరాటం చేసే క్రమంలో ఒక్కోసారి అవసరమైతే కొంచెం, ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంత దిగొచ్చింది కదా, 8 మందికో 10 మందికో బెయిల్ ఇప్పించింది కదా, కొంచెం తగ్గి మళ్ళీ పోరాటానికి సిద్ధమైతే మంచిది కదా. అట్లా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటే ఎంతవరకు ఉపయోగం? కోర్టు బెయిల్ ఇస్తే మేము అందరూ అదే చెప్తున్నాం సార్. మరి ఏమంటున్నారు వారు? అంటే వారు ఏమంటారంటే, నేను మొత్తం 13 మంది నా కళ్ళ ముందు కనబడితేనే నేను దీక్ష విరమిస్తాను ఓకే అనే ఇదిలోనే ఫస్ట్ నుంచి చెప్తున్నారు సార్. అయితే మొన్న 8 మంది రిలీజ్ అయినప్పుడు మాత్రం మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిక్వెస్ట్ మేరకు ఆ బ్లడ్ టెస్ట్లకి అవకాశం ఇచ్చారండి. అవును. అయితే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత మంత్రులు హేళన్ గా మాట్లాడడం తర్వాత కూడా ఆయన మళ్ళీ అన్ని ఆఫ్ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మరి ఏంటి ఆయన మరి ప్రభుత్వం బలవంతంగా వైద్యం చేయించే అవకాశం ఉందా, లేదా అసలు ఆయన మీరంతా కన్విన్స్ చేసి ఏమన్నా ఒప్పించే అవకాశం ఉందా? ఎట్లా బలవంతంగా అంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చి వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది అంటున్నారండి ప్రభుత్వం తరఫున. అట్లయితే కొంత అప్పుడైతే మన దీక్ష కూడా మన కెల్లంపూడి వెళ్ళి అక్కడ దీక్ష విరమించడానికి కూడా అవకాశం ఉంది సార్. దేవుడి దయవల్ల అలా జరగాలని కోరుకుంటున్నాను. రైట్, ఓకే. మేము కూడా అదే కోరుకుంటాం. సామరస్యంగా ఆయన ఆరోగ్యం బాగుపడి మెరుగుపడాలని కోరుకుంటాం. ఇద్దరు చంద్రులు ఎంత క్లేవర్ అంటే కొమ్మినేని గారు అసలు విషయాన్ని డైవర్ట్ చేశారు. కాపు రిజర్వేషన్ పక్కకు పోయింది సార్. ఇప్పుడు కేసుల కాడికి పంచాయతీ తీసుకొచ్చి ఆడ చంద్రుడు అట్లా క్లేవర్ గా యాక్టింగ్ చేస్తుండు. ఈడ కరువు మీద కొట్టుకొని వస్తా ఉన్నారు, రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయంటే ఈయన కొత్త జిల్లాలు కొత్త మండలాలు పునర్విభజన అంటే ఎమ్మెల్యేలు ఎంత పోయి నాది జిల్లా కావాలి నాది జిల్లా కావాలని ఇష్యూ వచ్చారు. మొత్తానికి ఇద్దరు చంద్రులకి రాజకీయాలను ఎట్లా భ్రష్టు పట్టించాలనే దాంట్లో 2019లో PhD ఇవ్వాలి కొమ్మినేని గారు. రైట్, ఓకే. శైలజానాథ్ గారు, వాసిరెడ్డి పద్మ గారు, వేణుగోపాలాచారి గారు, రఘునందన్ గారు, డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు, అలాగే ముద్రగడ వియంకుడు సోమేశ్వర గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.